నమస్కారం. ఈనాటి వార్త న్యూస్ కి స్వాగతం. నాయి బ్రాహ్మణులు సామాజిక, ఆర్థిక, రాజకీయంగా అభివృద్ధి చెందాలంటే విభేదాలను వీడి అందరూ ఏకతాటిపై నడవాలని పుట్టపర్తి పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు పిలుపునిచ్చారు. పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న నాయి బ్రాహ్మణులంతా కలిసి గౌరవ అధ్యక్షుడు రిటైర్డ్ టీచర్ శ్రీనివాసులు అధ్యక్షతన నూతన కమిటీని ఎన్నుకున్నారు. పట్టణ అధ్యక్షులుగా సుగమంచి శ్రీనివాసులు ఏకగ్రీవంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఉపాధ్యక్షులుగా సుగమంచి సుబ్రహ్మణ్యం, కానుగుల కృష్ణప్ప, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్, కోశాధికారి మల్లేపల్లి జయచంద్ర, జాయింట్ సెక్రటరీగా సుగమంచి వెంకటరమణలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కూడా పార్టీలకు అతీతంగా ఈ సంఘం పనిచేస్తుందన్నారు. అదేవిధంగా పుట్టపర్తి పట్టణంలో ఉన్న నాయి బ్రాహ్మణుల సమస్యలను ఏ పార్టీ నాయకుడైతే ముందుగా నెరవేరుస్తారో ఆ పార్టీకే తమ మద్దతు తెలుపుతామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుగమంచి నాగరాజు, రమణ, వెంకటేష్, గురు, అశోక్, సుధాకర్, మురళి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అలాంటి నాయకులు ఈ ఇష్టం చెట్టుగా మీ అభిప్రాయాలకు అనుగుణంగా సంఘం, ఎందుకంటే మన వాళ్ళకి ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు బండి పోవాలా ముందుకంటే ఎద్దులు లాగాలి. ఎద్దులు పోవాలా అంటే రథసాగుతుంది. వాళ్ళు చురుకైన వాళ్ళు, తెగింపు కలిగిన వాళ్ళు ఎవరంటే నాయకుడు. అంటే మన బలం మనకు తెలియక మనం మర్చిపోతున్నాం. అలా కాకుండా చైతన్యంగా ఉండండి. మన సత్తా ఏమిటో మనం నిరూపించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా పాటుపడండి. ఒకరి అడుగుజాడలు నడచద్దండి. మనం నడుద్దాం. అవసరమైనది నడవాల్సిందే. అట్లా నేను నడద్దని చెప్పను. అవసరం లేకపోయినా ఊరికే గొర్రెల్లాగా వెనకట్టిపోయేది మానుకోండి. అవసరం ఉన్నాడు పోదాం, అవసరం లేడు మానేద్దాం. మన ఆత్మాభిమానం చంపుకొని బతకద్దండి. ఆత్మాభిమానం చంపుకొని బతకడం అంటే శవంతో సమానమే. వాటి నేనంటే ఏమిటి అనేది ఒకటి పెట్టుకోండి. ఆ విధంగా ఉండాలి. ఏ టైంలో ఫోన్ చేసినా కానీ, ఏ టైంలో మీకు ఏ కష్టం వచ్చినా కానీ నేను ముందుంటానని నేను చెప్తున్నాను. కలెక్టర్ ఆఫీస్లో కానీ, ఏ మున్సిపల్ ఆఫీస్లో కానీ ఏ ఇబ్బందులు ఉన్నా కానీ తక్షణమే వచ్చి నేను ఆ కార్యక్రమం నెరవేరుస్తానని నేను సభాముఖంగా చెప్తున్నాను. అదే కాకుండా పార్టీలకు అతీతంగా పని చేద్దామండి. ఏ పార్టీ మనకి ఈ పని నేను చేస్తానో, నువ్వు ఆ పని చేస్తే మీకు వెనక ఉంటామని చెప్పి మనకు ఆ పని నెరవేరిస్తే వాళ్ళు వెనక ఉంటాం. పని చేసిన తర్వాత చేయకున్న తర్వాత మనం వెనకంటే పోవడం తప్పది. ఏ నాయకుడైనా కానీ నాకు ఇది కావాలా నెరవేరుస్తారంటే అప్పుడు వాళ్ళ వెనకంటే ఏదైనా చేద్దాం వాళ్ళకి. అందప్ప చిన్నదానికి పెద్దానికి వాళ్ళతో పోవడం వీళ్ళతో పోవడం మనకి తగదది. ఏదన్నా ముఖ్యమైన పని ఉంటే అందరూ కలిసికట్టుకు పోదామండి. అదే పిలిపించుకొని ఏం పార్టీ చేద్దాము, మీరంతా సమ్మతమైన పలంతా పోదామంటే మీరంతా ఓకే అంటే పోదాం. నా స్వయంగా ఎప్పుడు కానీ ఎక్కడికైనా పోను నేను. మన వాళ్ళు ఐక్యం లేరు అని అందరూ అంటుంటారు. స్టేజ్ మీద ఉన్న పెద్దలు కావచ్చు, నేను కావచ్చు. పెద్దలే సరిగా లేరు. సంఘంలో ఉన్న సభ్యులందరూ కరెక్ట్గానే ఉన్నారు. ఎక్కడైతే ఈ ఎన్నుకోబడి ఉంటామో వాళ్ళు సరిగ్గా లేరు. ఫస్ట్ మేము మారితేనే మీరు మారుతారు. ఇది ఫస్ట్. రెండవది పార్టీలకు అతీతంగా పనిచేయాలి.